గుజరాత్లో కచ్ అనే జిల్లా ఉంది. ఇది మన దేశంలోని అతిపెద్ద జిల్లా. ఈ జిల్లా ముఖ్య కేంద్రానికి ఓ 90 కిలోమీటర్ల దూరంలో కాలోదుంగార్ అనే పర్వతం ఉంది. ఈ పర్వతం నల్లటి నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాలోదుంగార్ 1500 అడుగుల ఎత్తున ఉంటుంది కాబట్టి ఈ పర్వతాన్ని ఎక్కితే దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. ఆఖరికి పాకిస్తాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. అందుకని పర్యాటకులు ఈ కొండను ఎక్కేందుకు ఉత్సాహపడుతూ ఉంటారు. అయితే వారి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. అదే కాలోదుంగార్ మీద ఉన్న దత్తాత్రేయుని ఆలయం. మరో కథ ప్రకారం ఒకానొక రాజు దత్తాత్రేయుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాజు తపస్సుని పరీక్షించేందుకు దత్తాత్రేయుల వారు ఒక నక్క రూపంలో రాజు దగ్గరకు చేరుకొని తన ఆకలి తీర్చమని అడిగారట. దాంతో ఆ రాజు రుచికరమైన భోజనాన్ని ఆ జీవి ముందు ఉంచాడు. ఇదేనా నీ దానగుణం? మాంసాహారాన్ని ఇష్టపడే నా ముందు ఇలాంటి ఆహారం ఉంచుతావా అంటూ ప్రశ్నించిందట ఆ నక్క. దాంతో స్వయంగా తన చేతిని నరికి మారు రూపంలోని దత్తాత్రేయుల ముందు ఉంచాడట. రాజు దానగుణానికి దత్తాత్రేయుల వారు ఎంతో ప్రసన్నులై ఆయనకు తన నిజరూపంలో సాక్షాత్కరించారని చెబుతారు. కథ ఏదైతేనో ఈ ప్రాంతంలో నక్కల ఆకలిని తీర్చిన ఘటన ఒకటి జరిగే ఉంటుంది. ఆ ఘటన ఆధారంగా గత 400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారమూ సాగుతోంది. రోజు మధ్యాహ్నము సాయంత్రము ఇక్కడి దత్తాత్రేయ ఆలయంలో ఉన్న పూజారి ఒక అరుగు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఓ పళ్ళెం మీద కొడుతూ లేయంక్ లేయంక్ అని అరుస్తాడు. పూజారి మాట కోసమే ఎదురుచూస్తున్నాయా అన్నట్టుగా కొద్ది నిమిషాలలో ఓ 25 నక్కలు బిలబిలలాడుతూ వచ్చేస్తాయి. అరుగుమీద పూజారి ఉంచిన ప్రసాదాన్ని ఆవురావురుమంటూ తింటాయి. చాలా సందర్భాలలో బెల్లంతో చేసిన పరమాన్నాన్ని ప్రసాదంగా పెడుతూ ఉంటారు. కాలోదుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇలా ఎన్ని వందల మంది ఆ ఆలయం చుట్టుపక్కల తిరుగుతున్నా నక్కలు వారిని దాడి చేసిన సంఘటన ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాకపోవటం విచిత్రం. క్రూరత్వానికి పేరు పొందిన నక్కలు కాస్త ఆలయం దగ్గరికి రాగానే సాధు జంతువులుగా మారిపోవటం ఆ దత్తాత్రేయుని మహిమే అని చెబుతారు.